ఓ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. వీరు వైరల్ ఫీవరు, అనారోగ్యంతో బాధపడుతున్న వారో కాదు. కుక్కల దాడిలో గాయపడి చికిత్స కోసం వచ్చిన వారే వారంతా. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. భయంసాలో రెచ్చిపోయిన కుక్కలు స్థానికులపై అటాక్ చేశాయి. మొత్తం 20 మందికి పైగా గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భయంసా జుల్ఫికర్ కాలనీ వాసులు వీధి సునకాలతో హడలెత్తిపోతున్నారు. కుక్కల దాడులతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెచ్చిపోయిన కుక్కల మంద కనిపించిన వారందరిపై దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అందరిపై వీధి సునకాలు ఎగబడ్డాయి. గాయాలతో బాధపడుతూ వారంతా ఆసుపత్రికి క్యూ కట్టారు. భయంసాలో కొంతకాలంగా కుక్కల దాడులు సాధారణమయ్యాయి. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల కారణంగా రోడ్లపైకి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్య తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. దాదాపు 30 మందికి కాటివేయడం జరిగినది. అదేవిధంగా మైసపురంలోని మున్సిపల్ డిఏ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది వారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి బట్టిగల్లి మరియు పాండిగల్లి మరియు దుల్ఫాగార్ గల్లి, రాజునగర్ ఏరియాలో ఈరోజు దాదాపు 30 మందికి పైగా కుక్క కాటు వేయడం జరిగినది. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు 3-4 జాగాల కాటు వేయడం జరిగినది. దయచేసి నేను మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా, దయచేసి మీరు కుక్కలకి పట్టుకొచ్చి మీరు వేరే చోట వదిలేస్తే బాగుంటుంది. డి గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను ఏమంటే, దయచేసి మీరు బైజాపట్నంలో కుక్కలు బడిద తప్పియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు ఏ రాత్రి బయటకు వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా బయటకు వెళ్తున్నారు. దయచేసి ఇవాళ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అందరికీ ఇంజక్షన్ ఇప్పడం జరిగినది. దాదాపు 30 మందికి పైగా ఇలా అందరికీ కుక్క కాటు వేయడం జరిగినది. దయచేసి మున్సిపల్ సిబ్బంది గారు మీరు ఎట్టుపోతున్నారు, మీరు పాలకవర్గం లేనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎవరికి పట్టించుకోలేరు. దయచేసి మీరు ఇప్పటికైనా పట్టించుకోలేదంటే కలెక్టర్ మేడం గారికి మేము దగ్గర ఉండి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటిలోగా మీరు కుక్కలు పట్టుకోకపోతే మేమే స్వయంగా కలెక్టర్ మేడం గారికి కలిసి మెమోరాండం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ సిబ్బందికి కోరుతున్నా, డి గారికి మరియు సెక్రటరీ గారికి దయచేసి వేడుకుంటున్నా. భయంసాలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కల దాడులు కలవరపెడుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే రోజుకి 300కు పైగా కుక్క కాట్లు నమోదవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ అంతే. వీధి సునకాలు రెచ్చిపోతున్నాయి. తెలంగాణ జిల్లాలో ఓవైపు కోతుల బెడదతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కుక్కల కారణంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.